అఖిలప్రియ గారికి నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన నైతిక బాధ్యతగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని అంత నైతిక బాధ్యతను వహించమని చెప్పట్లా, కానీ మీరు ఇక్కడికి వచ్చి తల్లిని తండ్రిని కోల్పోయిన తక్కువ వ్యవధిలో కోల్పోయిన మీరు ఇక్కడికి రావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళ బాధల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చి ముందు ఇలాంటి జరగకుండా ఉండాలి. కథలు వింటేనే మీకు పాలసీలు ఎంత బలంగా ఉండాలి, అసలు ముందు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న మీకు పట్టు ఒక పట్టు వస్తుంది మీకు. అందుకని రమ్మంటున్నాను. మీరు గిల్టీ ఫీల్ అవ్వకర్లా, ఇందులో మీ తప్పు లేదు, కానీ మీరు బాధ్యత వహించాల్సిన అవసరం అయితే. ఎందుకంటే మీరు మంత్రి పదం అంటే ఏదో కూర్చొని ముందు ఎస్కాట్ వేసుకొని బ్లూ లైట్ వేసుకునే ఒక హోదా కాదు, బాధ్యత. అఖిలప్రియ గారికి నేను కోరుకునేది ఏంటంటే, గతంలో నాకు మీ కుటుంబంతో ఉన్న అనుబంధానికి దయచేసి మీరు ఒకసారి ఇక్కడికి రండి. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళండి, కథలతో వాళ్ళ బాధలు తెలుసుకోండి. మీరు ఇలాంటి సందర్భాల్లోనే మీ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేమందరం కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాము. వీ హావ్ టేకెన్ యాక్షన్. నేను వాళ్ళకి ప్రామిస్ కూడా చేశాను. నేను వాళ్ళందరితో కూడా టచ్లో ఉన్నాము. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, డెఫినెట్గా కాంక్రీట్ ప్లాన్ చేసి కాంక్రీట్ చేంజెస్ తీసుకొని వచ్చి అందరినీ కలుస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఆయన మంచి సలహా ఇచ్చారు. డెఫినెట్గా టైం దొరికిన వెంటనే మళ్ళీ అందరూ కూడా కలవడం జరుగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.